పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటారు? ఈ సబ్జెక్టు లోతుగా వెళ్తే తప్ప ఏ విషయాన్ని అర్థం చేసుకోలేనంతగా అయిపోయింది మాకు. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు అరే తెలియకుండా ఇంత నెగిటివ్ని స్ప్రెడ్ చేసామా, మమ్మల్ని మేము ఇంత కొలాప్స్ చేసుకున్నామా అనిపిస్తుంది నాకు. ప్రతి ఎపిసోడ్ మీతో ఒక వండర్, నేను అన్నీ ఇప్పటికి దగ్గర ఒక 20-30 ఎపిసోడ్స్ మీతో చేస్తున్నాను. అరే ఇవన్నీ ఇంత చిన్న చిన్న ఎందుకు అసలు అబ్జర్వ్ చేయలేదు, ఇంత చేసుకుంటూ లైఫ్ని ఇక్కడ దాకా ఎందుకు టైం వేస్ట్ చేస్తామన్న పాయింట్ చాలాసార్లు నేను అనుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. కానీ అలా చాలామంది ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఇంకా మీరు ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నారు, ఓకే? ఎప్పటి నుంచి పీల్చుకుంటున్నారు? పుట్టినప్పటి నుంచి పీల్చుకున్నాను. ఎప్పుడైనా గమనించారా మీరు శ్వాస పీల్చుకుంటాం? ఒక 10 సెకండ్లు శ్వాస పీల్చుకోవడం గమనించండి మీరు. గుడ్. శ్వాస పీల్చుకోవడం ఇప్పటిదాకా మీరు పీల్చుకొని వదిలేరు, మీకు తెలియలేదు. ఇప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మీకు హార్డ్గా శ్వాస వస్తుందా? లేదు, వస్తుంది. అంటే మీకు తెలియకుండానే అది పనిచేస్తుంది, ఎప్పటి నుంచో పనిచేస్తుంది. మీకు తెలియకుండానే మీ గుండె కొట్టుకోవడం అనేది దాని పని చేసుకుంటుంది, ఓకేనా? మీకు తెలియకుండానే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంతసేపట్లో ఒక 100 సార్లు కంట్రప్పలు కొట్టారు మీరు, అవునా కాదా? అంటే మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది 24 గంటలు మనతో పనిచేస్తుంది. 24 గంటలు కాదు, 7 జన్మలకు మనతోనే ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్, ఎస్, 7 జన్మలకి మనతోనే ఉంటుంది అది, అర్థమైందా? కానీ ఇది ఎప్పటి నుంచో పనిచేస్తుంది, మనం గమనించలేదు, అంతే సింపుల్గా అర్థమైంది. ఇది ఎప్పటి నుంచో పనిచేస్తుంది, మనం గమనించలేదు. అంటే ఈ సబ్జెక్ట్ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది, కానీ దీన్ని మనం గమనించలేదు, అంతే. గుండె ఎప్పటి నుంచో కొట్టుకుంటుంది మనం పుట్టినప్పటి నుంచి, శ్వాస ఎప్పటి నుంచో పీల్చుకుంటున్నాం మనం పుట్టినప్పటి నుంచి, దాన్ని గమనించలేదు. గమనించినప్పుడు కదా దాని వాల్యూ తెలుస్తుంది. కాబట్టి దాన్ని బయట పెట్టడానికి మనం వచ్చాము. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఉన్నది, ఇది ఇలా ఉంటుంది అనేది మనం బయట పెట్టినప్పుడు కదా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ వీడియోలు చేసినప్పుడు ఇదేంద్ర అంత ఇంతకు చెప్తున్నాడు అనంతకృష్ణ స్వామి, కానీ ఇవి మామూలుగా మనం జీవితంలో జరిగేవే కదా, చూస్తూ ఉంటాం కదా, జరిగేదే కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపాదించడం చాలా సులువు అన్నాం మనం, అర్థమైందా? ఎలా సులువు? డబ్బు సంపాదించడం అంత ఈజీ ఎట్లా అని, కష్టపడితే కానీ డబ్బు రాదు కదా అని ఒక అభిప్రాయం అందరికీ. చాలామంది విమర్శించాను నన్ను స్టార్టింగ్లో, భలే చెప్తాడు నేను, కొత్త సబ్జెక్ట్ ఏదో విశ్వమని తీసుకొచ్చాడు, కొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలామంది విమర్శించారు. 100 వీడియోల వరకు అదే జరిగింది. 100 వీడియోల తర్వాత ఏమైందంటే మెల్లిగా సబ్జెక్ట్ నాకలింపు చేసుకోవడం మొదలైంది. ఒక 150-200 వీడియోల వరకు అంటే అప్పుడు వాళ్ళు అనుకున్న చిన్న చిన్న పనులు అవ్వడం జరిగింది, ఓకే? ఆ తర్వాత 200 వీడియోల తర్వాత సబ్జెక్ట్లోకి రావడం జరిగింది, అందరూ సబ్జెక్ట్లోకి రావడం. ఇక 300 వీడియో నుంచి సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయింది, అసలు సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ డెప్త్ ఏంది, సబ్జెక్ట్లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరిగినప్పుడు కారణం మీరు ఎలా అవుతారు అనేది మనం 300 వీడియోల నుంచి కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత ఇంకా డెప్త్గా సబ్జెక్ట్ని చెప్తూ వస్తాం. ఇది అంతే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ మనం గమనించలేదు, అంతే. ఇది 24 గంటలు 24/7 నీ యొక్క 7 జన్మలకి ఇది పనిచేస్తూనే ఉంటుంది. 7 జన్మలకి ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఈరోజు మనం డబ్బు కోసము ఆర్థికంగానే ఏదో బాధపడుతున్నాం. మన సబ్జెక్టు డబ్బే కాబట్టి డబ్బు గురించే మాట్లాడుతాం. ఇంకా వేరే సంసార విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఓన్లీ డబ్బు, సంపద, ఐశ్వర్యం, దీని గురించే మాట్లాడు. ఇప్పుడు ఈ జన్మలో మీకు ఇంత ఆర్థిక దుస్థితి ఎందుకు వచ్చింది, మీరు అప్పులపాలు ఎందుకైనారు, లేదా ఎప్పుడు చేయి కింద చాపే విధంగా ఎందుకుంటున్నారు? కారణం ఏంది? గత జన్మలో మీరు ఎప్పుడు డబ్బు కోరుకోలేదు, డబ్బుని ఈసడించుకున్నారు.
అర్థమైందా? డబ్బుని ఈసడించుకోవడం, డబ్బున్నవాడు పెద్దవాడు మామూలుగా నిజాయితీగా సంపాదించాడా, ధర్మంగా సంపాదించాడా, ఏదో చేస్తే కానీ అంత సంపాదించలేడని ఒక అపోహ. ఆ అపోహ ఏం చేసిందంటే డబ్బు నీ దగ్గరికి రాకుండా చేసింది. ఇప్పుడు కూడా మనం చాలామంది చాలా రకాలు మనం మాట్లాడతాం. డబ్బు లేకుండా బతకలేమా, డబ్బు ఉన్నోడికి అహంకారం బాగుంటుంది, వాడు ఊరికే సంపాదించిండా, ఏదో చేస్తే కానీ అన్ని కోట్లు సంపాదించలేడు, నేను ఇంత కష్టపడుతున్నా, 1000 రూపాయలు సంపాదించడం నాకు కష్టంగా ఉంది, కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించేస్తాడు, ఇవన్నీ మనం మాట్లాడతాం. అంటే ఇవన్నీ కూడా డబ్బుకి వ్యతిరేకంగా మాట్లాడే పదాలు అనమాట. ఒకటి డబ్బు అంటే ఈసడింపు, డబ్బుదేముందిరా, డబ్బు అది పెద్ద సమస్యనా, డబ్బు లేకుండా బతకలేమా, ఇట్లాంటి మాటలు ఉంటాయి కదా. అప్పుడు డబ్బు నీ దగ్గరికి రాదు. అంటే నీకు అదంటే ఇష్టం లేదు కదా, డబ్బున్నోడంటే కూడా నీకు ఇష్టం లేదు కదా, వాడిని కూడా తిట్టావు కదా, డబ్బుని నువ్వు ప్రేమించలేదు కదా, డబ్బుని ఈసడించుకున్నావు కదా, డబ్బుతోనే సుఖం ఉంటుంది, డబ్బుతోని లేని సుఖాలు బోలెడు ఉన్నాయి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మనం మాట్లాడతాం కదా. మన సబ్జెక్ట్లో మనం నీరు పళ్ళ మెరుగు, నీరు ఎటు పోతే అటు వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా డబ్బుకి కానీ జీవితానికి కానీ వ్యతిరేకంగా పోవద్దు, వ్యతిరేక దిశలో పోవద్దు. అప్పుడు ఏమవుతుంది, లైఫ్ స్టక్ అయిపోతుంది, ఆగిపోతుంటుంది. ఇక మళ్ళీ మనకి దారి కూడా కనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు నేను అనుభవించాను, ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక తెలిసింది నేను ఎన్ని పొరపాట్లు చేశాను, డబ్బు గురించి ఎన్నిసార్లు అలా వ్యతిరేకంగా మాట్లాడాను. ఫ్రెండ్ సర్కిల్లో మనం అంటాం కదా, డబ్బుదేముందిరా, కుక్కను కొడితే వస్తుంది, కుక్కను కొడితే నిజంగా డబ్బు వస్తుందా, వస్తుంది, కుక్కను కొడితే కూడా వస్తుంది. ఎలా వస్తుంది అని చెప్తాను. అనుకోకుండా రాత్రిలో ఒక వ్యక్తి డ్యూటీ నుంచి అలా వెళ్ళిపోతుంటే అటు నుంచి ఒక దొంగ వెళ్తున్నాడు, ఆ డబ్బు ముట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు, అప్పుడే దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు. అనుకోకుండా ఏమైంది, ఆ వ్యక్తి అంత దూరం ఉన్నాడు, ఇక్కడ ఈ వ్యక్తి వస్తున్నాడు, అటు నుంచి ఒక కుక్క వచ్చింది, వీడిని చూసి వీడి పైకి వచ్చింది, అంటే రాయి తీసుకొని కొట్టింది, అలా దొంగ వైపు పరిగెత్తింది. కుక్క వస్తుంది కదా అని ఆ మూట పడేసి వెళ్ళిపోయింది. దొంగతో పాటు కుక్క పరిగెత్తింది, మూట విడికి దొరికిపోయింది. కుక్కను కొడితే డబ్బు వచ్చిందా లేదా, డబ్బు ఎలాగైనా రావచ్చు, ఇలా రావాలని రూల్ ఏం లేదు డబ్బు రావడానికి. అర్థమైంది? ఎప్పుడు వస్తుంది, నువ్వు నిరంతరం దానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండడం, లేదా దాని పట్ల పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం, నిరంతరం ఆలోచనలు కలిగి ఉండడం వల్ల డబ్బును నువ్వు ఆకర్షిస్తావు. అది ఎలా వస్తే నీకేంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ చెట్లకు డబ్బులు రాలుతాయి, మనం మాట్లాడతాం కదా, మనం ఇవన్నీ ఇంతకుముందు సబ్జెక్టులు రాకుండా బోలెడు మాటలు పనికిరాని మాటలన్నీ. ఒకసారి ఏమైందంటే శ్రీశైలం అడవుల్లో ఆ శివభక్తి దీక్ష వాళ్ళు అందరు వెళ్తుంటారు అడవిలో నడుచుకుంటాం, అడవిలోనే వెళ్తారు వాళ్ళు. అడవిలో వెళ్తున్నప్పుడు కొన్ని క్రూర మృగాలు కూడా వస్తాయి, ఓకేనా. ఒకసారి ఏమైంది, అనుకోకుండా రాత్రి కాబట్టి చెట్ల మీద పడుకున్నారు. ఆ శివదీక్ష ఎవరైతే ఉంటారో 10 మంది గ్రూప్కి వెళ్తారు, అక్కడక్కడ చెట్ల మీద ఎక్కి పడుకున్నారు. అందరూ డబ్బు మూట చెట్టు మీద పెట్టుకొని పడుకున్నారు, ఒకతని దగ్గర పెట్టుకోవడం. తెల్లారిపోయింది, హడావుడిలో అందరూ వెళ్ళిపోతుంటే ఆ మూట అక్కడే మర్చిపోయారు చెట్టు మీద, ఓకేనా. అనుకోకుండా ఒక రైతు లేదంటే అక్కడ తిరిగే ఒక ట్రైబల్ ఎవరైతే ఉన్నారో అలా వస్తూ ఎండ బాగుంది కదా సేద తీరుదాము ఏదో తిందామని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని మూటిపుతున్నాడు. మూటిపు తింటుంటే పెద్ద గాలి వచ్చింది, ఆ మూట వీడి మీద పడ్డది. చెట్లకు డబ్బులు కాసినాయా లేదా, అంటే డబ్బు ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, అది మనకు నిజంగా జరిగింది, మన పేపర్లో కూడా వచ్చారు అప్పట్లో. అర్థమైందా, ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది నీకు సంబంధం లేదు. డబ్బును అఫర్మేషన్ చేసినావా ఎలాగైనా దొరకవచ్చు, ఎలాగైనా రావచ్చు. అర్థమైందా. కాబట్టి నిరంతరం డబ్బు పట్ల పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండండి. ఎప్పుడు డబ్బుకు వ్యతిరేకమైన మాటలు మీరు మాట్లాడకండి. మాట్లాడరంటే డబ్బు మీ దగ్గరికి రాదు. వీలైతే డబ్బు గురించి గొప్పగా చెప్పండి, నేను డబ్బుని నిరంతరం ప్రేమిస్తాను, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే డబ్బుకి చాలా ఇష్టం, మేమిద్దరం మంచి స్నేహితులం, ఎప్పుడు కలిసే ఉంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే తప్పే ఉంది, ఎంత బాగున్నాయి వినడానికి. ఎప్పుడో పనికిరాని స్నేహితుని పట్టుకొని రోజు సాయంత్రం కూర్చొని బీర్లా కానీ దాయకంటే మంచిగా డబ్బును నువ్వు స్నేహం చేసుకో కదా, నిరంతరం నీతోనే ఉంటాడు కదా, నీ అవసరాలన్నీ తీరుస్తాడు కదా. ఈ 4 మాటలు చెప్పడానికి ఏమొచ్చింది మనకి, అర్థమైందమ్మా. కాబట్టి మీరు కూడా ఆడవాళ్ళు కూడా నిరంతరం డబ్బును ప్రేమించండి. ఒకసారి ఒక డబ్బు ఏదైనా చేయకొచ్చింది, మీ ఆయన ఇచ్చాడు, షాలరీ ఇచ్చాడు, ఏదైనా చేశాడు, ఎమ్మటే దాన్ని తీసుకొని థ్యాంక్ యూ అని ఓ పప్పు తీసుకోండి. పప్పు తీసుకొని దాన్ని ఒకసారి సుతారంగా ఇలా నిమ్మరండి. పసుపప్పుని మీరు ఎట్లా దగ్గర తీసుకొని ఆప్యాయంగా తీసుకుంటారు, డబ్బును కూడా అలాగే చేయండి. మెల్లిగా మీ లోపల ఉన్న నెగిటివ్ క్లియర్ అయిపోతుంది. నెగిటివ్ క్లియర్ అయిపోయి పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ స్టార్ట్ అయిన నుంచి మీ దగ్గరికి పుష్కలంగా డబ్బు రావడం మొదలవుతుంది. ఓ పసిపిల్లని ఎలా అయితే చూస్తామో డబ్బును కూడా అలా చూడాలని చెప్పారంటే స్వచ్ఛమైన మనసు. ఎందుకు రావట్లేదు మీ దగ్గరికి డబ్బు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటివరకు మీరు నెగిటివ్సే మాట్లాడారు, ఎప్పుడు కూడా లేదు మన దగ్గర ఎందుకు ఉంటుందిలే, ఉన్నోళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, చెత్తబడ్డ దగ్గరనే పడుతుంది, ఇవన్నీ మాట. ఇప్పుడు అవి ఎన్నిసార్లు మాట్లాడారో నాకు తెలియదు, ఓకేనా. ఇప్పుడు దాదాపు 100 సార్లు మీరు మాట్లాడారు అనుకున్నాం నెగటివ్.
ఇప్పుడు 100 ఒక్కసారి మీరు పాజిటివ్ మాట్లాడితే ఆ ఒక్కసారి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. కాబట్టి మీరు ఎన్నిసార్లు మాట్లాడారో మీకు ఇప్పుడు తెలియదు కదా. కాబట్టి నిరంతరం డబ్బు గురించి పాజిటివ్ మాట్లాడడం చేయడం వల్ల అంతకుముందు మీరు ఎన్నిసార్లు నెగిటివ్ మాట్లాడారో అదంతా క్లియర్ అయిపోయి ఎప్పుడైతే ఆ సంఖ్యకి ఈ సంఖ్య లెవెల్ అయిపోయి ఒక్క పాయింట్ దాటిందా ఆ మరుక్షణం నుంచి మీ దగ్గరికి డబ్బు రావడం స్టార్ట్ అయింది. ఓకే చాలామంది అది కూడా అడుగుతూ ఉంటుంటారు. సో మనం ఇప్పటివరకు ఎంతైతే నెగిటివిటీలో ఉన్నామో ఫస్ట్ అదంతా తొలగించాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటుంటామో, పాజిటివ్ మైండ్తో మనం చూస్తూ ఉంటుంటామో, పాజిటివ్నెస్ అనేది పెరిగిపోవాలి. ఇంతకుముందు చేసిన నెగిటివ్ కంటే ఒక్క పాయింట్ పెరిగినా అక్కడ నుంచి అన్ని start. జీవితం రీక్రియేట్ అవుతుంది. వండర్ఫుల్ అందుకోసం సార్. నిరంతరం నా వీడియోలు వినడం కానీ, డబ్బు గురించి ఆలోచించడం కానీ, డబ్బు గురించి అఫర్మేషన్ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.